ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును అని ప్రభువారు సెలవిచ్చారు. దీని అర్థం ఏమిటి? ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు కూడా ఉన్నాయి. మంద ఒకటే అయి ఉండాలి, కాపరి ఒకటే అయి ఉండాలి. ప్రియమైన వారలారా, యేసు ప్రభువారు నేను గొర్రెలకు మంచి కాపరిని అనే యొక్క మాటలు పలికినప్పుడు వింటున్నటువంటి వారు యూదులైనటువంటి వారు యోధా జాతికి చెందినటువంటి వారు. కాబట్టి వారి వినికిడిలో యేసు ప్రభువారు ఏం చెప్తున్నారంటే, తాను కేవలము ఒక జాతికి, లేకపోతే ఒక దేశానికి, లేకపోతే ఒక భాష మాట్లాడే వారికి, లేకపోతే ఒక తరానికి మాత్రమే కాపరిని కాదు, నేను అందరికీ కాపరిని అని ఆయన చాలా స్పష్టంగా ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన అందరికీ కూడా కాపరి అయి ఉన్నారు. ఈ ప్రపంచంలో దేవుని యొక్క మంద ఒక్కటేనండి. There is only one flock of God on this earth.